ఎందుకు కాంగ్రెస్ పార్టీ యువత కోసం ప్రాజెక్టులు తీసుకురావటం కానీ యువత కోసం కారిడార్లు కట్టిస్తే కామారెడ్డి లాంటి ప్లేస్లలో రైతులను రెచ్చగొట్టి ఎందుకు ఈ విధంగా చేస్తుంది? నేను జరిగినటువంటి సభలో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు తెచ్చి లక్షల ఉద్యోగాలు ఇస్తానని కేటీఆర్ అంటున్నాడు. దీని ఎలా చూడండి? ఎక్కడ ఇచ్చారు చెప్పండి? లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు దానికి అది కూడా చెప్తాను. మా చౌటుప్పల్లో 67 ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవును, 67 ఇండస్ట్రీస్లలో మా మండలం వాళ్ళని కానీ మా కాన్సెన్స్ వాళ్ళని కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు కానీ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో చెప్పండి. ఎవరు లేరండి. మేము ఇవాళ అది కూడా మంచి పెద్ద ఉద్యమం తీసుకుంటున్నాం. మేము ఆల్రెడీ చౌటుప్పల్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి మేము ఒకటే ఇండస్ట్రియలిస్టులకు ఒకటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు వచ్చి పరిశ్రమలు పెట్టుకున్నారు, పెట్టినవి కూడా ఏంటంటే ప్రజలకు హాని కలిగించేటువంటి యూనిట్లే పెట్టారు. అన్ని కెమికల్ ఇండస్ట్రీస్ పెట్టిండ్రు. దానికి మేము అడిగేది వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎవ్వరికి కూడా డబ్బులకు ఏదో ప్రలోభ పెట్టి ఇప్పటిదాకా కూడా ఒళ్ళు చేస్తే వాళ్ళకి 10,000 50,000 లక్షల రూపాయలు ఇచ్చి నోరుమొప్పించారు. కానీ ఇప్పటికెళ్ళి మేము ఆ ప్రజల తరఫున మేము కోరుకోదలుచుకున్నది ఒకటి, మా స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా మీది ఏదైతే ఉందో సోషల్ ఎమ్యూనిటీస్ గురించి మీ టర్న్ ఓవర్లో 2% డబ్బులు తీస్తారు. ఆ 2% డబ్బులు ఏవైతే ఉన్నాయో మేము నష్టపోయేటువంటి ఇక్కడికి గ్రౌండ్ వాటర్ నష్టపోతున్నాం, ఎయిర్ పొల్యూషన్ నష్టపోతున్నాం, విపరీత రోగాలకు పాల్పడుతున్నాం. కాబట్టి దాంట్లో వచ్చినటువంటి 2% ఏదైతే సోషల్ ఎమ్యూనిటీస్ గురించి మీరు డబ్బులు తీస్తారో ఖచ్చితంగా ఇవ్వాలి. నేను కూడా ఇవాళ నాది కూడా టర్న్ ఓవర్ వచ్చింది 200 కోట్లు దాటిందంటే ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ డబ్బులను మా కాన్స్టిట్యున్సీనే మీరు ఖర్చు పెట్టాలి. ఖచ్చితంగా వాటర్కి పెడతారా, రోడ్లకు పెడతారా? మా దగ్గర హాస్పిటల్స్ లేవు, డిగ్రీ కాలేజీలు లేవు, జూనియర్ కాలేజీలు లేవు. ఏ మండలానికి పోయినా డిగ్రీ కాలేజీలు అయితే ఎక్కడ లేవు, జూనియర్ కాలేజీలు కూడా అన్ని మండలాలు లేవు. కాబట్టి ఏంటంటే హాస్పిటల్స్ కూడా నిన్న పోయాడు ఆయన మరి కూడా 30 బెడెడ్ హాస్పిటల్ ఓపెనింగ్ అన్నాడు. మేము కోరుకున్నది ఒకటే చెప్తున్నాం, ఇండస్ట్రీస్కు మాకు పొల్యూషన్ కాకుండా చూడాలి. ఒకటి ఇవాళ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టక ఆ వచ్చినటువంటి వేస్టేజ్ వాటర్ను బోర్లకు వదలడంతో ఏమైతే కొన్ని కిలోమీటర్ల వరకు కూడా గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్ అవుతుంది. ఖచ్చితంగా దాని మీద మేము ఖచ్చితంగా నిరాహార దీక్ష అయినా చేస్తాం, ఎక్కడి వరకైనా వెళ్తాం. ఇవాళ ఆయన తీసుకుపోయి ఆ 2% ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ 2% తీసుకుపోయి సిరిసిల్ల ఖర్చు పెట్టుకుంటారు. అంటే వీళ్ళు చూడండి, కష్టమో మేము పడాలి, లాభపడే సిరిసిల్లకు తీసుకుపోతున్నట్టు. ఈ డబ్బులు ఏది మన దీవీస్ ఆయన కేటీఆర్ గారికి చాలా దగ్గర స్నేహితుడట. ఆ డబ్బులు ఏముంటుందంటే యాక్చువల్ చెప్పాలంటే ఎక్కడైనా ఖర్చు పెట్టవచ్చు ఆ డబ్బులు, అంతవరకు మాకు కూడా తెలుసు. కాకుంటే మేమేమంటామంటే ఎక్కడైనా ఖర్చు పెట్టేటప్పుడు నష్టం మేము కష్టపడేది మేము, లాభపడేది ఆ డబ్బు అక్కడెందుకు? ఆ డబ్బులు మా దగ్గరనే మా కాన్స్టిట్యున్సీనే. మాకు బాగా మేజర్ ఎఫెక్ట్ పడేదల్లా చౌటుప్పల్ మండల్, నారాయణపూర్ మండల్, ఈ 2 మండలాలకు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని చెప్పి మేము కూడా అది కూడా ఒక ఉద్యమం చేపట్టడానికి దానికి కూడా సమాయత్తం అవుతున్నాం. ఇంతకుముందు ఏం చేశారంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరనుకోండి, అరే లొల్లి పెట్టక ఎవరో పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఎవరైనా వస్తే వాళ్ళకేదో జేబులో 10 పెట్టంగా వాళ్ళు కళ్ళబైపోయేది. కానీ ఇట్లాంటి దానికి అవకాశం ఇయ్యము. మా ప్రాంతం అభివృద్ధికి మేము తోడ్పడతాం. ఖచ్చితంగా ఇండస్ట్రీస్కి అందరితో కూడా కలవడం జరుగుతుంది. విత్ ఇన్ షార్ట్లీ వాళ్ళతో మీటింగ్లో కూడా కూర్చుంటాము. మా ప్రాంతము పొల్యూటెడ్ కాకుండా చేయాలి. ఖచ్చితంగా అందరు ఎస్టీ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకోవాలి. గ్రౌండ్ వాటర్ ఏదైతుందో ఇప్పుడు రాత్రి ఒక ట్యాంకర్ వాటర్ వేస్ట్ వాటర్ తీసుకుపోయి ఎక్కడో డంప్ చేస్తే 30,000 రూపాయలు ఇస్తారట వాళ్ళు. 30,000 రూపాయలు ఇస్తే అవి ఏమన్నా ఉంటాయంటే రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకే ట్యాంకర్ నడుస్తాయట. అదెందుకు? ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకుంటే అయిపోద్ది కదా. ట్రీట్మెంట్ ప్లాంట్ ఆ వాటర్ తీసుకుపోతాడు, వాడు ఏదో ఎక్కడో దగ్గర రోడ్ దగ్గర వారబోసి వస్తాడు, అదంతా పొల్యూటెడే కదా. కాబట్టి వీటన్నింటి మీద కొట్లాడేది ఇంకా చాలా ఉంది సార్. మేము ముందు కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మాకు కూడా ఇంత సబ్జెక్ట్ ఉంది. ఖచ్చితంగా ప్రతి దాని మీద పోరాడుతాం. మా పబ్లిక్ హాని కలిగించే ఇండస్ట్రీ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, దాని మీద పోరాడడానికి ఎంతకైనా మేము తెగించడానికి సిద్ధం.